మత్తయి సువార్త 15వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూద్దాం. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒక్కతే వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. అందుకాయన నీతో ఒక్క మాట అయినను. చూడండి ప్రియమైనటువంటి వారులారా, ఇక్కడ యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతముల నుండి కానాను స్త్రీ ఒక్కతే వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యమును బట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. అందుకాయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన ఎమ్మడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదనెను. అయినను ఆమె వచ్చి ఆయనకు నొక్కి, ప్రభువా, నాకు సహాయం చేయమని అడిగాను. అందుకైన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. అమ్మా, మీ విశ్వాసం గొప్పదిగా ఉండాలి. కొన్నిసార్లు దేవుడు మాట్లాడకపోవచ్చు, కొన్నిసార్లు మౌనంగా ఉండవచ్చు, కానీ మీ విశ్వాసం ఏమై ఉండాలి? గొప్పదిగా ఉండాలి. దేవుని దగ్గర మనం ఉండాలి అని అంటే మన విశ్వాసం గొప్పదై ఉండాలి. అలా గొప్పదై ఉన్నప్పుడు ఈ సంవత్సరం పొడవున వచ్చేటటువంటి ప్రతి పండగ మనదే. ఈ సంవత్సరంలో వచ్చేటటువంటి ప్రతి ఆదివారము గొప్ప పండుగ మనది. ఆయన పునరుద్ధానము పొందినటువంటి దినము, ఆయన తిరిగి లేచినటువంటి దినము. ఆదివారము తప్పకుండా మనం ఆరాధనలో పాల్గొనాలి. ప్రతిరోజు మనం ఇంట ఉన్నప్పుడు వాక్యం చదువుకోవాలి, పాటలు పాడుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. అనుదినం మన పిల్లలకు భక్తిలో పెంచాలి. తిమ్మోతి గారి తల్లి, తిమ్మోతి గారి అవ్వ నేర్పించినట్టుగా మన పిల్లలకు అనుదిన భక్తిని నేర్పించాలి. కానీ ఈరోజు పండుగ ఉంది నాన్న, ఈరోజు తప్పకుండా వెళ్ళాలి అని చెప్పి పండుగ పద్ధతి మాత్రం మీరు నేర్పించొద్దండి. ప్రతిరోజు భక్తిలో పెంచాలి మన పిల్లల్ని. అప్పుడే మన పిల్లలు గొప్ప విశ్వాసం కలిగిన వారుగా ఉంటారు. ఈ మట్టలాదివారం సందర్భంగా ఏ విధంగా అయితే మన పిల్లల్ని, మన కుటుంబం దేవుని సన్నిధికి వెళ్తామో, గుడ్ ఫ్రైడేకు, ఈస్టర్కు ఏ విధంగా అయితే దేవుని సన్నిధికి వెళ్తామో, క్రిస్మస్కు, జనవరికి ఏ విధంగా అయితే మనం వెళ్తామో, అలాగునే ప్రతి ఆదివారము కూడా దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి? ఉండాలి. నీ దేవుని సన్నిధిలో కనపడుమా, నీవు సిద్ధపడుమా, నీ దేవుని సన్నిధిలో. ఆయన సన్నిధిలో ఉండడానికి మనం జ్ఞాపకం చేసుకోవాలి. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 28-29 వచనాన్ని మనం గమనిద్దాం. దావీదు గారు దేవుని సన్నిధిలో చేరి ఏ విధంగా ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడో, తన కుటుంబం కొరకు ఏ విధంగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాడో జ్ఞాపకం చేసుకుందాం. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 28-29 వచనం. యెహోవా నా ప్రభువా, మేలు దయచేయదు అని నీవు నీ దాసుడనైనా నాకు సెలవిచ్చుతున్నావే. నీవు దేవుడవు గనక నీ మాట సత్యము. దయచేసి
నీ దాసుడనైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్టుగా దానిని ఆశీర్వదించు. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము. అమ్మా ఎప్పుడెప్పుడు ఉండాలంటమ్మా? పండుగకు ఒక్కసారేనా? మంటలాదివారానికి ఒక్కటేనా? క్రిస్మస్కి ఒక్కటేనా? గుడ్ ఫ్రైడేకి ఒక్కటేనా? ఈస్టర్కి ఒక్కటేనా? జనవరికి ఒక్కటేనా? పండుగకు వచ్చే భక్తి కాదమ్మా. నిరంతరం ఉండేటటువంటి భక్తి ఉండాలి మనలోన. నిరంతరం ఉండేటటువంటి భక్తి ఉండాలి, నిత్యము ఉండాలి. మన కుటుంబము దేవుని సన్నిధిలో దేవుణ్ణి వేడుకునేటటువంటి వారిగా, దావీదు ఎంత గొప్పవాడు అయినప్పటికీ దేవుని సన్నిధిలో చేరి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి నీవు నేను మన కుటుంబాలు పండుగకు మాత్రమే ఆశీర్వదింపబడాలి అనుకుంటే అది వ్యర్థమైంది. పితృపారపర్య ఆచారకరమైనటువంటిదిగా ఉంటూ ఉన్నది. అది క్రమమైనది కాదు, దేవుని చిత్తమైనది కాదు. ప్రతి ఆదివారము తప్పకుండా దేవుని సన్నిధిలో మనం ఉండాలి. అది మనం నేర్చుకోవాలి. ఆరాధనలో పాల్గొనాలి. ఏమేమి ఉండాలి మనకు? ఆదివారం ఆరాధనలో ఏమేమి ఉండాలి చెప్పండి అమ్మా. ఏమేమి ఉండాలి మనకు ఆదివారం? పాటలు, ప్రార్థన, వాక్యము, బల్ల, కానుక. ఈ 5 ఉన్నదే ఆరాధన. ఈ 5 ఉన్నదే ఆరాధన. కొన్ని సంఘాల్లో కానుకలు మాత్రం తీస్తారు కానీ బల్ల ఇయ్యరు. అంటే క్రీస్తును దూరం పెడతారు, పక్కకి పెడతారు. కానుకలకైతే చేయిదాపుతారు. ఆరాధన చేతును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధించెదా. ఆరాధన చేతును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధించెదా. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి యెహోవాకు. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి యెహోవాకు. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఆరాధన చేతును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధించెదా. మనం ఇక్కడ రాసుకున్నటువంటి విషయాన్ని కూడా, దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవాలని చెప్పి రాసుకొని ఉన్నాం. మరి మనము సత్యములో ఉండాలి. సత్యమైనటువంటి డాలును మనం పట్టుకోవాలి. సత్యమనే ఖడ్గాని మనం పట్టుకోవాలి. ఈ లోకంలో అనేకమైన సమస్యలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. ఈ లోకం వైపు మనం చూడకుండా లోతు భార్య ఏం చేసింది? నా ఆస్తి అంతా ఏమైపోతుందా అని వెనకకు తిరిగి చూసింది. ఆమె ఉప్పు స్తంభం అయిపోయింది. మన దగ్గర ఏమి లేకపోయినప్పటికీ, ఏ రిజర్వేషన్లు మనకు రాకపోయినప్పటికీ, దేవుని యందు భయభక్తులు కలిగి మనం ఉండాలి. మన పితరులు చాలా మందికి రిజర్వేషన్లే లేకుండా చనిపోయాం. మన అవ్వతాతల కాలంలో ఉన్నటువంటి భూములు, ఆస్తులన్నీ కూడా కొట్టుకపోయినాయి, మోసం చేసారు చాలా మంది. అయినా మనం బ్రతికినాం. బానిస బతికినాం, అయినా బతికినాం. ఎట్టి చాకిరి చేసినాం, అయినా బతికినాం. మనల్ని కొడితే బతికినాం, మనల్ని తిడితే బతికినాం, మనల్ని బాధ పెడితే బతికినాం. అన్నిటిని సహించుకున్నాం మనం. ఇప్పుడు క్రీస్తు కొరకు మనం సహించుకోవాలి. రిజర్వేషన్లు మనకున్నా, రిజర్వేషన్లు మనకు లేకపోయినా ఎవరుండాలి? దేవుడు ఉండాలి. దేవుడు మనలో ఉండాలి.
దేవునిలో మనం ఉండాలి. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనాన్ని చూద్దాం. యోహాను సువార్త ఏమమ్మా? నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం 8-9. అడుగుడి మీకు ఇవ్వబడును, వేదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతి వాడును పొందును, వెతుకు వానికి దొరుకును. చూడండి ప్రియమైనటువంటి వారులారా, అడుగుతే ఇచ్చే దేవుడై ఉంటున్నాడు, వెతుకుతే దొరికే దేవుడై ఉంటూ ఉన్నాడు. కాబట్టి అడుగు వాటికన్నిటికంటేను, ఊహించు వాటికన్నిటికంటేను అత్యధికంగా దయచేయగలిగిన దేవుడై ఉంటున్నాడు. ఇప్పుడు ఆరోగ్యం బాలేక హాస్పిటల్లో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉంటున్నారు పేషెంట్లుగా. వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, బంగారు ఉంది, ఎండి ఉంది, ఆస్తులు ఉన్నాయి, ఐశ్వర్యం ఉంది. వాళ్ళ దగ్గర ఏం లేదు? ఆరోగ్యము లేదు. దేవుడు నిన్ను నన్ను ఆరోగ్యంగా ఉంచి ఉన్నాడు. ఇది చాలు నాయనా, ఇది నాకు చాలు నాయనా అని చెప్పి మనం ఆలోచన చేయాలి. ఒక ఆయన వీల్ చైర్ మీద వచ్చిండు దేవుని సన్నిధికి. దేవా, నాకు మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు నీకు వందనాలు, మంచి వీల్ చైర్ని ఇచ్చినందుకు నీకు వందనాలు అని చెప్పి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. మరొక ఆయన బైక్ మీద వచ్చిన ఆయన వచ్చాడు, నాకు బైక్ని ఇచ్చినందుకు వందనాలు అని చెప్పా. మరి ఇంకొక ఆయన కారులో వచ్చాడు, నాకు కారు ఇచ్చినందుకు. నీకు కారు ఇచ్చినందుకు వందనాలు చెప్తావా? బైక్ ఇచ్చినందుకు వందనాలు చెప్తావా? మరి వీల్ చైర్ ఇచ్చినందుకు వందనాలు చెప్తావా అని అంటే, ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము దేవుని చిత్తం. అది కానీ దాన్ని బట్టి దేవుడు మహిమపరచబడలే. 2 కాళ్ళు లేవు వీల్ చైర్ మీద వచ్చిన వ్యక్తికి. వీళ్ళు అనుకున్నారు, అరే నాకు కారు ఇచ్చిండు కాబట్టి కారుని బట్టి కృతజ్ఞతలు చెల్లించాను, నాకు బైక్ ఉంది కాబట్టి బైకుని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాను. ఇతనికి వీల్ చైర్ ఉంది, కారు లేవు, అయినా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాడంటే, మనతో లేకున్నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏమున్నా ఏమి లేకపోయినా దేవునికి ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే ఈ ప్రాణం ఇచ్చినవు నాయనా నీకు వందనాలు, నాకు ఆరోగ్యం ఇచ్చినవు నాయనా నీకు వందనాలు, ఈ గర్భవాసాల పిల్లల్ని ఇచ్చినవు నాయనా నీకు వందనాలు, నా భర్తనిచ్చిన వందనాలు, నా భార్యనిచ్చిన వందనాలు, నా పిల్లల్నిచ్చిన వందనాలు, నీవు కాపాడుతున్నందుకు వందనాలు, అనుదిన ఆహారం ఇస్తున్నందుకు వందనాలు. థ్యాంక్స్ గివింగ్, ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి మనము. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా అని చెప్పి చాలా మంది వేడుకుంటూ ఉన్నారు. మరి మనం కూడా దావీదు కుమారుని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని విడిచిపెట్టి మనము మరొక త్రోవ మనము వెళ్ళకూడదు. లోకం అనేటటువంటిది యేసు ప్రభు వారికి ఏం చేసింది? అపవాది కొండ మీద తీసుకొని వెళ్ళింది. నీవు నిజంగా దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలుగా చేయాలి. అందుకు యేసు ప్రభు వారు మరొక మాట గుర్తు చేశాడు, మరొకసారి ఈ కొండ మీద నుంచి దూకు, దేవదూతలు వచ్చి నీ పాదములు రాయికి తగలకుండా ఎత్తుకుంటామని చెప్పి దేవుని వాక్యంలో రాయబడి ఉంది కదా అని చెప్పి అపవాది చెప్తూ ఉంది. మరి యేసు ప్రభు వారు వాటికి మరొక జవాబును చెప్పారు. మనం కూడా ఈ లోకంలో ఉంటే నీకు ఇది వస్తుంది అది వస్తుంది అని చెప్పి ఏమేమో ఆలోచనలు మనకు ఉంటాయి. కానీ దేవుని దగ్గర నిత్య జీవం ఉన్నది. అది ఎవరైనా ఇస్తారా ఈ భూమి మీద? యేసయ్య దగ్గర ఏముందమ్మా? నిత్య జీవం ఉంది. ఈ లోకంలో వచ్చేవన్నీ కూడా తుప్పు పట్టిపోతాయి, పాడైపోతాయి. ఈ లోకంలో ఉన్న మానవుల ప్రేమలంతా కూడా చెల్లా చెదురై వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ దేవుని ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమ, అది ఎన్నడూ మారని ప్రేమ. తల్లి కొండునా తండ్రి కొండునా నీ ప్రేమ జాలి యేసయ్యా, అన్నదాత
అన్నదమ్ములకైనా అక్క చెల్లెలకైనా నీ ప్రేమ లేదు యేసయ్యా. యేసయ్యా యేసయ్యా మంచి యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా మంచి యేసయ్యా. తల్లి కొన్నునా నీ ప్రేమ జాలి యేసయ్యా. ఏ మంచి లేని నన్ను మంచిగా ప్రేమించి, ఏ మంచితనం లేనటువంటి మనల్ని ఆయన మంచిగా ప్రేమించాడు. ఆ ప్రేమ నుండి దూరం కావద్దు, ఆ ప్రేమ నుండి మనం ఎడబాపు కానియవద్దండి. ఎందుకంటే ఈ లోకంలో శ్రమలు వస్తూ ఉన్నాయి. ఆనాడు అపోస్తులకు వచ్చిన ఈ శ్రమలు, ఆనాడు అనేకులకు వచ్చిన ఈ బాధలు, అపోస్తులు యేసు ప్రభువుని వెంబడించినటువంటి వారిని శిరఛేదనం చేసి చంపారు, సిలువనేసి చంపారు, తలకిందులేసి చంపారు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలను అగ్నిగుండంలో పడవేశారు. అయినప్పటికీ నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదమనే తీర్మానం యెహోషువ చేసుకున్నట్టుగా నీ జీవితంలో, నా జీవితంలో, ఈ లోకంలో ఏమొచ్చినా, ఏం రాకపోయినా, ఏమున్నా, ఏం లేకపోయినా, ఏబు గారికి ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, అంత ఉంది, అన్ని కుప్పగూలిపోయినప్పటికి కూడా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునేను. ఈ రిజర్వేషన్లు అనేటటువంటివి కూడా మానవాళికి ఆర్థిక అభివృద్ధికి అవసరమై ఉంటూ ఉన్నాయి. అంతేగాని పరమునకు నడిపించేది, నిత్య జీవానికి నడిపించేది యేసు ప్రభు అనేటటువంటిది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆయన రాజుగా వచ్చాడు, సాత్వికుడిగా వచ్చాడు, దీన మనసు గల వాడిగా వచ్చాడు, విధేయత చూపించాడు, తను తాను తగ్గించుకున్నాడు. మరి అంతేకాకుండా మన కొరకు తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. ఈ మట్టలాదివారం సందర్భంగా యేసు ప్రభు వారు మరి ఆయన చనిపోవడానికి సిద్ధపడుతూ తన యొక్క ప్రయాణం కొనసాగిస్తూ ఉంటూ ఉన్నాడు. ఆయన తెలుసు నా సమయం దగ్గరికి వచ్చింది అని చెప్పి. గెత్సెమనే తోటలో క్రీస్తు వేదన, మానవాళి విడుదల కొరకైన ప్రార్థన, నీ కోసమే నా కోసమే ఆ మరణ పాత్రమన పాప ఫలితమే. మనందరి కోసమే ఆయన మరణించాడు. మరణానికి సిద్ధంగా ఉండి 2000 సంవత్సరాల క్రితమే యేసు ప్రభు వారు తండ్రి చేత పంపబడినటువంటి కుమారునిగా ఈ లోకానికి వచ్చి బాప్తిసం తీసుకున్న వెంటనే ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనేది నేను ఆనందిస్తూ ఉంటున్నాను అని చెప్పి తండ్రి అయిన దేవుని స్వరము మన గినపడి ఉంటుంది. కాబట్టి ప్రియులారా, ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో ఉందాం. ప్రతిరోజు దేవుని మాటల్ని మన కుటుంబంలో నెమరేసుకుందాం, జ్ఞాపకం చేసుకుందాం, ప్రార్థన పూర్వకంగా ఉందాం. మన భక్తి 365 రోజులు ఉండే భక్తి అయితే అది గొప్పది. అమ్మా నీ విశ్వాసం గొప్పది అని చెప్పి యేసు ప్రభు చెప్పినట్టుగా మన విశ్వాసం గొప్పదిగా ఉండాలి. శ్రద్ధగా అయినందుకు మీకు అందరికి ప్రభు నామమున వందనాలు. చిన్ని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయనా. ఇదిగో తండ్రి, ప్రభుత్వం వారు నాయనా దీవించండి, ప్రభుత్వాలను దీవించండి, మా రాజ్యాంగాన్ని పరిపాలిస్తున్నటువంటి పెద్దలందరినీ దీవించండి. ఇదిగో నాయనా రిజర్వేషన్ల విషయంలో నాయనా హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పునిచ్చి ఉంటుండగా నాయనా మీరు దీవించి ఆశీర్వదించండి. నాయనా తీర్పునిచ్చినటువంటి జడ్జి గారిని అందరినీ నాయనా మీరు దీవించి ఆశీర్వదించండి. నాయనా మీ చిత్తం మా పట్ల నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. నాయనా ఈ లోకంలో ఎందరో రిజర్వేషన్లు లేకనే, రిజర్వేషన్ల సంగతి తెలియకనే నాయనా ప్రభువునందు నిద్రించి ఉంటూ ఉన్నారు. నిత్య జీవం ఇచ్చేటటువంటి మీ వైపు మేము చూస్తూ, మాకిచ్చినటువంటి రాజ్యాంగాన్ని మేము గౌరవిస్తూ, మా అధికారులను మేము సన్మానిస్తూ, క్రీస్తును మేము ఆరాధిస్తూ ముందుకు వెళుతూ నాయనా మా జీవితాన్ని ముగించుకొని పరదేశంలో మేము ఉండులాగున, నిత్య జీవం పొందుకొని ఉండులాగున
మీరు మమ్మల్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. అనేకులకు నైనా ఇబ్బందికరంగా ఆయాసకరంగా ఉంటూ ఉన్నప్పటికీ వాటి నుండి బయటపడడానికి తగు మార్గం సూచన మీరు మాకు సహాయం చేస్తారని నమ్ముతూ ఉంటున్నాం. మీ చిత్తాన్ని మా పట్ల నెరవేర్చుమని, ప్రజలందరినీ నైనా మీరు దీవించమని, కులం మతం సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని, మానవాళి అందరూ కూడా ప్రశాంతంగా ఆత్మఫలము కలిగి జీవించడానికి మీరు సహాయం చేయమని, మీ సన్నిధికి వచ్చినటువంటి మా ప్రియ అక్క చెల్లెలను, అన్నదమ్ములను, పెద్దలను, చిన్నలను, యవన బిడ్డలను నాయన మీరు దీవించి ఆశీర్వదించమని, మీరాక పర్యాంతం వరకు నమ్మకంగా ఉండడానికి, బలానమ్మకమైన దాసురాలను మీ మెప్పు పొందుకోవడానికి, అమ్మా నీ విశ్వాసం గొప్పది అని చెప్పబడినట్టుగా మా విశ్వాసం గొప్పదిగా ఉండడానికి మమ్మల్ని ఆశీర్వదించి మరణం వరకు నమ్మకంగా ఉండడానికి మీరు మమ్మల్ని కాపాడమని, మీ చిత్తం మా పట్ల నెరవేర్చమని, మమ్మల్ని పరిపాలిస్తున్నటువంటి అధికారులను అనధికారులను నాయన మీరు దీవించి ఆశీర్వదించమని, మా భారతదేశం అంతటిని నాయన శాంతి సమాధానంతో వర్ధిల్లే భాగ్యాన్ని మీరు దయచేయమని, ఈ మనవులు మీ కుమారుడు మా ప్రాణ రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థించుతున్నాము తండ్రి. ఆమేన్. అందరికి ప్రభు నామమున వందనాలు.